ఖమ్మం జిల్లా వైరా ఆర్టీసీ బస్టాండులో మధిర వెళ్లే బస్సు ఎక్కుతుండగా జేబు దొంగలు ప్రయాణికుడి బ్యాగులో 1,80,000 నగదు చోరీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా జొన్నలగడ్డ గ్రామానికి చెందిన వాగు శ్రీనివాసరావు హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు. తన కుమారుడి వివాహం సందర్భంగా శుభలేఖలు పంచేందుకు బంధువుల ఇంటికి వైరా వచ్చి మధిర వెళ్లేందుకు వైరా ఆర్టీసీ బస్టాండులో బస్సు ఎక్కుతుండగా ప్రయాణికుల రద్దీలో జేబు దొంగలు శ్రీనివాసరావు బ్యాగును జిప్పు తొలగించి బ్యాగులో ఉన్న 1,80,000 నగదును చోరీ చేశారు. బస్సు సీట్లో కూర్చున్న శ్రీనివాసరావు బ్యాగు చూసుకునేసరికి బ్యాగు జీపు లాగి ఉండడంతో నగదు చోరీ గురైందని గుర్తించారు. వెంటనే ఆర్టీసీ సిబ్బందికి తెలియజేసి బస్సు దిగి స్టేషన్ మేనేజర్కు ఫిర్యాదు చేశారు. నగదు చోరీ సంఘటనపై వైరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ తన సొంత గ్రామంలో బ్యాంకులో పంట రుణం చెల్లించేందుకు నగదు తీసుకువెళ్తున్నానని తెలిపారు. మధిర వైరా ఖమ్మం పోవడానికి మన జొన్నలగడ పోవడానికి నేను వైరా వచ్చి మా బంధువులకి పెళ్లి కార్డులు ఇచ్చేసి వైరా బస్టాండ్లో దిగడం ఆగి బస్టాండ్ నుంచి మధిరపై బస్సు ఎక్కుదానికి ట్రై చేస్తున్న సందర్భంలో మా బ్యాగ్లో ఉన్న డబ్బులు జిప్పు తీసేసి డబ్బులు తీసుకోవడం జరిగింది. 1,80,000 రూపాయలు తీశారు. మేము వ్యవసాయం లోన్ కట్టుకోవడం కోసం తీసుకున్నాం, క్రాప్ లోన్ తీసుకున్నాం. ఆ క్రాప్ లోన్ కట్టడం కోసం పోతున్నాం. పెళ్లి కార్డులు ఇవ్వడానికి వచ్చాం. పెళ్లి కార్డులు ఇచ్చేసి మా బంధువులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి పెళ్లి కార్డులు ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం. అది మధిర జొన్నలగడ్డ వెళ్తున్నాం. మాది సొంతూరు జొన్నలగడ్డ, మేము ఉండేది హైదరాబాద్. తోడుగా ఉన్నారు ఇద్దరు ఒకళ్ళు పట్టుకున్నారు, ఒకటి ఎనమాల ఉన్నాడు. ఎనమాల అంటే వన్ సైడ్ నుంచి ఆఫ్ చేశాడు. వన్ సైడ్ నుంచి వస్తే వన్ సైడ్ పెట్టి ఆఫ్ చేసినందుకు బాబు ఎక్కడ నీకుండా అన్నా నేను అనే సందర్భంలో ఈ మధ్యలో ఎప్పుడు అయిపోయింది. అది చెప్పడం జరిగింది. వారు కూడా మీకు కోఆపరేట్ చేస్తాం, మీ డబ్బులు ఎక్కడికి పోలే